వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు VTG సెట్ 2021 కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు క్లాస్ 5th ఇన్ TSRR ఇన్స్టిట్యూషన్స్కి జరిగినటువంటి ప్రవేశ పరీక్షకు 5వ తరగతిలో ప్రవేశానికి జరిగినటువంటి ప్రవేశ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాన్ని మనం విశ్లేషణ చేద్దాం. దానికి సమాధానాలు గుర్తిద్దాం. ఓకేనా? ముందుగా మొదటి ప్రశ్న, పాండవులు వనవాసంలో వారి ఆయుధాలను ఏ వృక్షంపై ఉంచారు? ఏ వృక్షం అది? జమ్మి వృక్షము. ఏ వృక్షము? జమ్మి వృక్షము. అదేవిధంగా రెండవ ప్రశ్న ఏముంది? నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించారు? ఏ నదిపై నిర్మించారు? కృష్ణా నది. ఏ నదిపై? కృష్ణా నది. మూడవ ప్రశ్న, తెలంగాణ రాష్ట్ర పండుగ అని ఏ పండుగను పిలుస్తారు? మూడవది తెలంగాణ రాష్ట్ర పండుగ అని ఏ పండుగను పిలుస్తారు? దేన్ని? బతుకమ్మ పండుగ. తెలంగాణ రాష్ట్ర అధికారిక పండుగ బోనాల పండుగ. అయితే తెలంగాణ రాష్ట్ర పండుగ ఏది? బతుకమ్మ పండుగ. నాలుగవ ప్రశ్న, అమరావతిలో ఐరావతం ఉన్నది. ఈ వాక్యంలోని అచ్చులను గుర్తించండి. ఏంది? అమరావతిలో ఐరావతం ఉన్నది. ఈ వాక్యంలోని అచ్చులను గుర్తించండి. ఏమేమి ఉన్నాయి అచ్చులు? అమరావతి ఆ ఉంది, ఐరావతంలో ఐ ఉంది, ఉన్నదిలో ఊ ఉంది. కాబట్టి సరి అయిన సమాధానం సి. అదేవిధంగా ఐదవ ప్రశ్న, గోదావరి నది తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తుంది? ఎక్కడ ప్రవేశిస్తుంది? నిజామాబాద్, కందకుర్తి. ఎక్కడ? నిజామాబాద్ కందకుర్తి వద్ద గోదావరి నది తెలంగాణలో ప్రవేశిస్తుంది. ఐదవ దానికి ఆన్సర్ సి కరెక్ట్. అదేవిధంగా ఆరవది, దీర్ఘాక్షరాలు లేని పదాన్ని గుర్తించండి. దీర్ఘాక్షరాలు ఇందులో ఏది? కాకర. ఇది కూడా దీర్ఘాక్షరమే. పూజ దీర్ఘాక్షరం, వీణ దీర్ఘాక్షరం. ఇక్కడ దీర్ఘాక్షరాలు లేని పదం ఏంది? పడవ. ఏంది? పడవ. అదేవిధంగా ఏడవ ప్రశ్న, తెలంగాణలో అతి ఎత్తైన జలపాతం ఏది? ప్రశ్న ఏంది మనకు? ఏడవది, తెలంగాణలో అతి ఎత్తైన జలపాతం ఏది? ఏది? కుంటాల జలపాతం. ఏడవ దానికి ఆన్సరు డి కరెక్ట్. అదేవిధంగా ఎనిమిదవ ప్రశ్న, సహ్యాద్రి పర్వతాలు ఏ జిల్లాలో ఉన్నాయి? సహ్యాద్రి పర్వతాలు ఏ జిల్లాలో ఉన్నాయి? ఎనిమిదవది ఏది? ఆన్సర్ నిర్మల్. ఎనిమిదవ దానికి ఆన్సర్ ఏది? నిర్మల్. అదేవిధంగా తొమ్మిదవ ప్రశ్న ఏముంది? ఈ క్రింది వాణిలో సరళాక్షరాలతో కూడి ఉన్న చిత్రపటం ఏది? ఈ క్రింది వాణిలో సరళాక్షరాలతో కూడి ఉన్న చిత్రపటం ఏది? కత్తెర. ఇది సరళాక్షరమా? కాదు. కొబ్బరి. సి ఏంది? కన్ను. సరళాక్షరమేనా? కాదు. డి ఏంది? ఊయల. ఊ యా లా. ఇదేంది? సరళాక్షర పదం. కాబట్టి తొమ్మిదవది ఆన్సర్ ఏమవుతుంది మనకు? డి. తొమ్మిదవది డి. అదేవిధంగా తర్వాతి ప్రశ్న 10వది, వేల్పు అనే పదానికి అర్థం ఏమిటి? వేల్పు అంటే ఏంది? దేవుడు. 10వ దానికి ఆన్సర్ ఏది? ఏ. అదేవిధంగా 11వ ప్రశ్న, మంతని అసలు పేరు ఏమిటి? మంతని అసలు పేరు ఏంది? మంత్రపురి. ఏంది? మంత్రపురి. కాబట్టి 11వ దానికి సరి అయిన సమాధానం ఏమిటి? మంత్రపురి.
అదేవిధంగా 12వ ప్రశ్న, ప్రజ్ఞ చిరునవ్వు నవ్వింది, గీత గీసిన పదం ఏ కాలానికి చెందింది? ఏ కాలానికి చెందింది? అది భూతకాలం, అంటే పని జరిగిన కాలం అన్నట్టు. భూతకాలం అంటే ఏంది? పని జరిగిపోయిన కాలం. 12వ దానికి సరి అయిన సమాధానం ఏంది? బి. అదేవిధంగా 13వది, ఈదుల్ ఫితర్ అనే పండుగకు గల మరొక పేరు ఏమిటి? 13వది ఏంది? ఈదుల్ ఫితర్ అనే పండుగకు గల మరొక పేరు ఏమిటి? ఏంది? రంజాన్. సరి అయిన సమాధానం ఏంది? రంజాన్. అదేవిధంగా 14వ ప్రశ్న చూడండి, ఏముంది? కౌరవులకు గురువు ఎవరు? కౌరవులకు గురువు ఎవరు మరి? ద్రోణుడు. 14వ దానికి సరి అయిన సమాధానం సి. అదేవిధంగా 15వ ప్రశ్న ఏముంది? గోదావరి నది బంగాళాఖాతంలో ఎక్కడ కలుస్తుంది? 15వది, గోదావరి నది బంగాళాఖాతంలో ఎక్కడ కలుస్తుంది? ఎక్కడ కలుస్తుంది? అంతర్వేది వద్ద. ఎక్కడ? 15వ దానికి సరి అయిన సమాధానం ఏంది? అంతర్వేది. 15వది ఆన్సర్ బి. అదేవిధంగా 16వ ప్రశ్న, పాలపిట్ట అందంగా ఉన్నది, గీత గీసిన పదం ఏ భాషా భాగం? ఇక్కడ చూడండి, అందం, ఇది ఏ భాషా భాగం? ఏమవుతుంది? విశేషణం. 16వ ప్రశ్నకు సమాధానం విశేషణం. అదేవిధంగా 17వ ప్రశ్న చూద్దాం, ఏముంది? క్రింది వానిలో మత్తడి అనే పదానికి అర్థాన్ని గుర్తించండి. మత్తడి అంటే ఏంది? ఇక్కడ అలుగు. 17వ దానికి సమాధానం అలుగు. అదేవిధంగా 18వ ప్రశ్న, భజన అనే పదంలో క్రింద గీసిన అక్షరాన్ని ఏమని పిలుస్తారు? చూడండి, ఇక్కడ ఏముంది? భా. ఇదేంది? ఒత్తు బా. ఇదేమవుతుంది మరి? ఒత్తు బా అనేది మహాప్రాణాక్షరం అవుతుంది. ఏమవుతుంది? మహాప్రాణాక్షరం. కాబట్టి 18వది సరి అయిన సమాధానం సి. అదేవిధంగా 19వ ప్రశ్న చూద్దాం, ఏముంది? లక్నవరం చెరువును తవ్వించిన రాజులు ఎవరు? 19వది, లక్నవరం చెరువును తవ్వించిన రాజులు ఎవరు? ఎవరు? కాకతీయులు. ఎవరు? కాకతీయులు. 19వ ప్రశ్నకు సరి అయిన సమాధానం కాకతీయులు. ఇది డి సెట్కు సంబంధించిన ప్రశ్నాపత్రము డి. అదేవిధంగా 20వ ప్రశ్నను చూద్దాం, ఏముంది? 20వ ప్రశ్న, క్రమశిక్షణ, సత్యం, అహింస మార్గాలను ఎంచుకున్న వారెవరు? ఎవరు? మహాత్మా గాంధీ. 20వది ఆన్సర్ బి. అదేవిధంగా 21వ ప్రశ్నని మనం చూద్దాం. ఇది ఇంగ్లీష్కు సంబంధించి ఉంటాయి. 21 నుండి 24 అంటే 30 తర్వాత కూడా ఉంటాయి. 21 నుండి 45 వరకు ఇంగ్లీష్కు సంబంధించినవి ఉంటాయి. చూడండి, ముందుగా మనం రీడ్ ద ఫాలోయింగ్ పోయం చదవాలి. హియర్ ఈజ్ ఏ ఫేబుల్ ఆఫ్ అన్ ఓల్డ్ టేబుల్ అండ్ ఆఫ్ ఏ చైర్ హూ వెంట్ ఏ ఫెయిర్. యాజ్ దే రీచ్డ్ ద టౌన్ ద చైర్ బాట్ ఏ గౌన్ ద టేబుల్ బాట్ ఏ గన్ అండ్ దే హ్యాడ్ ఏ గ్రేట్ ఫన్. ఈ పోయంని చదివి కింద ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. 21వ ప్రశ్న చూద్దాం, ఏముంది? ఒక్క నిమిషం, ఇక్కడ చూడండి 21వది, హూ వెంట్ టు ఏ ఫెయిర్ ఇన్ ద పోయం. సమాధానం an old table and a chair. అదేవిధంగా 22వది, వాట్ డిడ్ ద చైర్ బై? వాట్ డిడ్ ద చైర్ బై? ఏ గౌన్. 23వది, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఫేబుల్? ఫేబుల్ అంటే ఏమి అని అడుగుతున్నాడు. ఫేబుల్ అంటే ఏంది? ఏ షార్ట్ స్టోరీ, చిన్న కథ అన్నమాట. అదేవిధంగా 24వది చూద్దాం,
ఏముంది? ఐడెంటిఫై ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ ఓల్డ్. ఓల్డ్కి వ్యతిరేక పదం ఏమిటి అని అడుగుతున్నాడు. ఏంది? న్యూ. 24వది ఆన్సర్ బి. అదేవిధంగా 25వ ప్రశ్నను చూద్దాం. ఏముంది? ఫైండ్ ఇన్ ద బ్లాంక్ విత్ కరెక్ట్ వర్డ్. ప్రియా స్పీక్స్ ఇంగ్లీష్ డాష్ తెలుగు. ఇక్కడ ఏమొస్తుంది? ప్రియా స్పీక్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఇక్కడ ఏమొస్తుంది? అండ్ వస్తుంది. 25వది అండ్. అదేవిధంగా 26వ ప్రశ్న కూడా చూద్దాం. ఐడెంటిఫై ద సైలెంట్ లెటర్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. దీన్ని చూసినట్టయితే ఈ పదాలలో ఉన్నటువంటి సైలెంట్ వర్డ్స్ని మనం కనుక్కోవాలి. అంటే ఈ వర్డ్స్లో ఉన్నటువంటి సైలెంట్ లెటర్ని మనం కనుక్కోవాలి. ఏంది? సైలెంట్ లెటర్ని కనుక్కోవాలి. చూడండి ఇక్కడ ఏం పదాలు ఉన్నాయి? స్టాక్, వాక్, టాక్, పోక్. ఇక్కడ ఈ 4 పదాలలో ఉన్నటువంటి వర్డ్స్లో ఉన్నటువంటి సైలెంట్ లెటర్ ఏది? ఎల్. కాబట్టి మన సమాధానం 26వది బి. అదేవిధంగా చూసుకున్నట్లయితే 27వది ఏముంది? ర్యాబిట్స్ లివ్ ఇన్ ఏ డాష్. కుందేళ్ళు ఎక్కడ నివసిస్తాయి? దీనికి సరి అయిన సమాధానం ఏంది? బర్రో. 27వది సి. అదేవిధంగా చూసుకున్నట్టయితే 28వ ప్రశ్న ద యంగ్ వన్ ఆఫ్ ఏ హెన్ ఈజ్. ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఆప్షన్లు? డక్లింగ్, కిటెన్, చిక్, కబ్. సరి అయిన సమాధానం ఏంది? చిక్. 28 సి అవుతుంది. అదేవిధంగా 29 చూసుకున్నట్లయితే ఫైండ్ ద అడ్వర్బ్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఆప్షన్ ఏ కైండ్లీ, బి నీట్, సి సాఫ్ట్, డి నైస్. దీంట్లో అడ్వర్బ్ ఏది మనకు? కైండ్లీ. 29వ ఆన్సర్ ఏ. అదేవిధంగా చూసుకున్నట్లయితే 30వది ఏ పర్సన్ హూ కెనాట్ సీ ఇజ్. ఎవరైతే చూడలేరో వారిని ఏమంటారు? ఆన్సర్ అనేది ఏంది? బ్లైండ్, సి. అదేవిధంగా చూసుకున్నట్లయితే 31వ ప్రశ్న మరియు 32వ ప్రశ్నలను చూద్దాం మనం. 31 ఏముంది? చూస్ ద కరెక్ట్ ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ చైల్డ్. చైల్డ్కు బహువచన రూపం ఏది? ఏది? చిల్డ్రన్. కాబట్టి 31వది సమాధానం బి. అదేవిధంగా చూసుకున్నట్లయితే 32వది ఐడెంటిఫై ద అడ్జెక్టివ్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. 32వది ఏంది? ఐడెంటిఫై ద అడ్జెక్టివ్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఏ బెల్, బి బై, సి బిగ్, డి బట్. ఇక్కడ ఆన్సర్ ఏంది? సి బిగ్. 32 ఆన్సర్. 32ది ఆన్సర్ ఏది? సి. అదేవిధంగా చూసుకున్నట్లయితే 33వ ప్రశ్న చూడండి ఏముంది? ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ కరెక్ట్ ప్రిపోజిషన్. సరైన ప్రిపోజిషన్తో ఖాళీలను మనం పూరించాలి. ద బస్ ఈజ్ గోయింగ్ డాష్ ద ఫారెస్ట్. ఏమొస్తుంది ఇలా? త్రో ద ఫారెస్ట్. 33 ఏ. అదేవిధంగా చూసుకున్నట్లయితే 34వ ప్రశ్న ఏముంది? 34 నుండి 37 వరకు రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఏముంది? దేర్ లివ్డ్ ఏ మర్చెంట్ కాల్డ్ హీరాచంద్ ఇన్ ఢిల్లీ. ఇట్ వాజ్ సెడ్ దట్ ఎనీవన్ హూ సా హిస్ ఫేస్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వుడ్ నాట్ ఈట్ ఎనీథింగ్ దట్ డే. అక్బర్ హియర్డ్ అబౌట్ హీరాచంద్. Akbar wanted to know the truth. One day, when Akbar was on his way to the dining room, Hirachand was brought to him. At the same time, a messenger came. The queen was ill. Akbar left Hirachand immediately. He spent the whole morning with his sick wife. Now answer the following questions. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే
4 ప్రశ్న ఏముంది? వాట్ డిడ్ అక్బర్ వాంట్ టు నో? అక్బర్ ఏం తెలుసుకోవాలనుకున్నాడు? ద ట్రూత్. ఏం తెలుసుకోవాలనుకున్నాడు? నిజాన్ని. ఆన్సర్ ఏంది? ద ట్రూత్. 34A. అదేవిధంగా చూసుకున్నట్లయితే 35వ ప్రశ్న, హూ వాజ్ బాట్ టు అక్బర్? ఏంది సమాధానము? హీరా చంద్. 35C. అదేవిధంగా చూసుకున్నట్టయితే 36 మరియు 37 చూద్దాం. 36వ ప్రశ్న ఏముంది? వై డిడ్ అక్బర్ లీవ్ హీరా చంద్ ఇమీడియట్లీ? దీని ఆన్సర్ ఏంది మరి? 36వది ఈజ్ క్వీన్ వాజ్ ఇల్. ఈజ్ క్వీన్ వాజ్ ఇల్. 36వది సరైన సమాధానం డి. అదేవిధంగా చూసుకున్నట్టయితే 37వది, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మర్చెంట్? మర్చెంట్ అనే పదానికి అర్థం ఏమి అని అడుగుతున్నాడు. ఏంది ఇక్కడ? బిజినెస్ మ్యాన్. అంటే 37B. అదేవిధంగా చూసుకున్నట్లయితే 38వది, ఐడెంటిఫై ద రాంగ్లీ స్పెల్ట్ వర్డ్. తప్పుగా పడ్డ పదాన్ని మనం గుర్తించాలి. ఏముంది చూడండి. ఇదేంది? DOCTER ఉంది. టీచర్, యాక్టర్, ట్రావెలర్. ఇక్కడ ఏముంది? తప్పేముంది? యాక్చువల్గా డాక్టర్ ఇది కదా, DOCTOR కదా. కాబట్టి 38వది ఏ. అదేవిధంగా 39వది, ఫైండ్ ద మిస్సింగ్ లెటర్స్. ఇది ఏ పదమై ఉండొచ్చు? ఎంపరర్. కాబట్టి దీంట్లో మిస్ అయిన లెటర్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. EO, EMPEROR, ఎంపరర్. కాబట్టి ఆన్సర్ ఎంపరర్ అంటే చక్రవర్తి. ఆన్సర్ బి. 39వది బి. అదేవిధంగా 40వది చూద్దాం. 40 వచ్చే నంబర్ 40 ఏముంది? చూస్ ద కరెక్ట్ ప్రొనౌన్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్. 40వది, హర్ష ఈజ్ ఏ నాటీ బాయ్. ఈ హర్ష ఈజ్ ఏ నాటీ బాయ్ అండర్లైన్ చేసినటువంటి పదం అంటే దానికి సంబంధించినటువంటి ప్రొనౌన్ని కనుగొనాలి. హీ. అదేవిధంగా 41, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ కరెక్ట్ వర్డ్. భరత్ డాష్ క్రికెట్ ఎవ్రీ డే. ఇక్కడ ఏమొస్తుంది? భరత్ ప్లేస్ క్రికెట్ ఎవ్రీ డే. 41 బి అనేది ఆన్సర్ వస్తుంది. థర్డ్ పర్సన్ సింగులర్కి ఎస్ లేదా ఎస్ వాడాలి కాబట్టి. అదేవిధంగా చూసుకున్నట్టయితే 42వ ప్రశ్న, ఫైండ్ అవుట్ ద రాంగ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద ఫాలోయింగ్. ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్? మేక్ యువర్ బెడ్, వాష్ యువర్ ఫేస్, బ్రష్ యువర్ టీత్, కాంబ్ యువర్. అసలు సరైనది ఏంటంటే ఫైండ్ అవుట్ ద రాంగ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద ఫాలోయింగ్. మేక్ యువర్ బెడ్, ఓకే, వాష్ యువర్ ఫేస్, బ్రష్ యువర్ టీత్, కాంబ్ యువర్ బాడీ. అంటే బాడీకి కాంబ్ చేయం కాబట్టి 42D అనేది సరి అయిన సమాధానం. అదేవిధంగా 43, మై ఫ్రెండ్ ఈజ్ డాష్ దెన్ మీ. ఆన్సర్ ఏమొస్తుంది? 43, మై ఫ్రెండ్ ఈజ్ డాష్ దెన్ మీ. సమాధానం క్లెవరర్ దెన్ మీ. ఏమొస్తుంది ఇక్కడ? 43A. అదేవిధంగా చూసుకున్నట్టయితే 44వది 44. ఇక్కడ చూసుకున్నట్టయితే కంప్లీట్ ద ప్రేస్ విత్ కరెక్ట్ వర్డ్. ఏ పెయిర్ ఆఫ్ చూడండి సాక్స్, గ్రేప్స్, కీస్, స్టిక్స్. ఇక్కడ కరెక్ట్ ప్రేస్ ఏంది? ఏ పెయిర్ ఆఫ్ సాక్స్, సాక్సుల యొక్క జత అని అర్థం. అదేవిధంగా ఐడెంటిఫై ద
కరెక్ట్ ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ మౌస్. మౌస్కి బహువచన సమాధానం ఏంది? మైస్. 45ది ఆన్సర్ బి. 44 ఏ. అదేవిధంగా చూసుకున్నట్టయితే తర్వాత 46 మనకు 46 ఇక్కడ చూడండి. మోహన్ 7 కిలోల 200 గ్రాముల చక్కెర మరియు 9 కిలోల 395 గ్రాముల బియ్యం కొన్నాడు. అయితే అతను ఎంత బరువును మోసాడు మరి? ఏముంది ఇక్కడ చూడండి. 7 కిలోల 200 గ్రాములు, అదేవిధంగా 9 కిలోల 395 గ్రాములు. ఎంత బరువును మోసాడని అడిగాడు కాబట్టి వీటిని కూడాలి. 5, 9, 5 పాయింట్ ఎంత వస్తుంది ఇక్కడ? 16.595 గ్రాములు. మన సమాధానం ఏంది చూడండి. అంటే 16 కేజీల 595 గ్రాములు అన్నట్టు. ఏది మన ఆన్సరు? చూడండి బి. 46 బి. అదేవిధంగా 47ది ఏముంది? వాట్ ఈస్ ద టైమ్ షోన్ బై ద క్లాక్? గడియారం తెలిపే సమయం ఎంత? ఇది మీకు తెలిసిందే. చూడండి చిన్న ముళ్ళు ఎక్కడుంది? 5 దగ్గర. నిమిషాల ముళ్ళు, చిన్న ముళ్ళు అంటే గంటలది, నిమిషాల ముళ్ళు ఎక్కడుంది? 3 దగ్గర. అంటే ఇవి ఎన్ని నిమిషాలు? ఇవి 5. 12 నుండి 1 5, 1 నుండి 2 ఇవి 5, 2 నుంచి 3 ఇవి 5. మొత్తం ఎంత? ఎన్ని నిమిషాలు? 15 నిమిషాలు. మన సమాధానం 5 గంటల 15 నిమిషాలు. అదేవిధంగా 48ది ఆనంద్ 9 మీటర్ల 75 సెంటీమీటర్ బట్టను కొన్నాడు. అందులో 2 మీటర్లు 30 సెంటీమీటర్ బట్టను వినియోగించాడు. అయినా మిగిలిన బట్ట ఎంత? ఇక్కడ చూడండి. 9 మీటర్ల 75 సెంటీమీటర్ల బట్టను కొంటే అతడు వినియోగించింది ఎంత? 2 మీటర్ల 30 సెంటీమీటర్లు. కాబట్టి దీని నుండి దీనిని తీసేయాలి. ఎంత వస్తుంది మనకు? 9.75 మైనస్ 2.30 4 7. కాబట్టి 7 మీటర్ల 45 సెంటీమీటర్లు. 7 మీటర్లు 45 సెంటీమీటర్లు. కాబట్టి 48కి సమాధానం బి. అదేవిధంగా చూసుకున్నట్టయితే 49ది ఏముంది? ఇచ్చిన పటాలలో ఏ పటాన్ని 2 సమాన భాగాలుగా విభజించవచ్చు? చూడండి. దీన్ని సమాన భాగాలుగా విభజించవచ్చా? లేదంటే ఈ బటర్ఫ్లైంది దీన్ని సమాన భాగాలుగా విభజించవచ్చు కదా. అదేవిధంగా ఇది చూడండి. దీన్ని కూడా సమాన భాగాలుగా విభజించవచ్చు కదా. కాబట్టి సమాధానం ఆల్ ద అబవ్, అన్నీను. దీన్ని విభజించవచ్చు చూడండి ఇలా. దీన్ని కూడా ఇలా, ఇది కూడా ఇలా. ఈ విధంగా మనం 2 సమాన భాగాలుగా విభజించవచ్చు. కాబట్టి సమాధానం 49ది డి. అదేవిధంగా 50వది ఏముంది? కూడిక. 89,980 1000 21 9. వీటిని కూడాలి అంతే కదా. 89,980 1000 21 9. ఏమొస్తుంది మనకు? 0 1 చేతన 10 11 1 చేతన 9 1 10. కాబట్టి 0 1 చేతన 9 1 10 1 చేతన. కాబట్టి 11. మిగిలింది 1 చేతన 8
1 9 కాబట్టి ఎంత వస్తుంది మనకు 91,010. సరి అయిన సమాధానం ఇది. 50వది డి. అదేవిధంగా 51 ₹1కి 100 పైసలు అయితే 6 రూపాయలలో ఎన్ని పైసలు కలవు? ఇది గుణాకారానికి సంబంధించిన లెక్క. ఏముంది చూడండి, ఒక రూపాయికి ఎన్ని పైసలు? 100. అదేవిధంగా 6 రూపాయలకు ఎన్ని పైసలు మరి? 6 × 100 కాబట్టి 600 పైసలు. ఎన్ని పైసలు? 600 పైసలు. దీనికి సరి అయిన సమాధానం 51 బి. అదేవిధంగా 52 52వది చూడండి, ఇక్కడ 6 ముళ్ళ 18. ఓకే, 9 రెంట్ల 18, 3 ఆల్ర 18. అదేవిధంగా ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉన్నటువంటి బాక్సులో ఏ రెండింటి లబ్ధము 18 అవుతుందో చూడాలి. ఇది 18 రెంట్ల 36 కాదు, ఇది కాదు, 9 ముళ్ళ 27 కాదు, 2 9ల 18. కాబట్టి సరి అయిన సమాధానము డి. ఇంకా 53వది చూద్దాం. 53వది ఏమిచ్చాడు? ఇచ్చిన పటము యొక్క చుట్టుకొలత ఎంత? ఇచ్చిన పటం యొక్క చుట్టుకొలత ఎంత అని అడగడం జరిగింది. ఏమిచ్చాడు? ఈ భుజం 3 సెంటీమీటర్లు, ఇది 5 సెంటీమీటర్లు, 9 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు. ఈ మొత్తాన్ని కూడాలి. 3 5 9 18. 3 5 8 8 9 ఎంత అవుతుంది? 17. 17 8 ఎంత అవుతుంది? ఇక్కడ మనకు 25 సెంటీమీటర్లు అవుతుంది. ఏదవుతుంది? ఎంత అవుతుంది? 25 సెంటీమీటర్లు. కాబట్టి దీనికి సరైన సమాధానం బి, 25 సెంటీమీటర్లు. అదేవిధంగా 54వ ప్రశ్న చూద్దాం. ఒకవేళ ఇక్కడ చూడండి, ఒక మనిషి బొమ్మ ఉంది, గణన చిహ్నం అంటారు దీన్ని. ఒక చిహ్నం విలువ ఎంత ఉన్నది? 6. అయితే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7. ఈ 7 చిహ్నాలు అనేటివి దేనికి సమానం అని అడగడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఉన్నాయి 7. ఒక్కదాని విలువ ఎంత? మనము చూడండి, ఇక్కడ 6. కాబట్టి 7 ఆల్ర 42. 1 2 3 4 5 6 7. ఈ 7 గణన చిహ్నాల యొక్క దేనికి సమానం మరి? 1 6. అయితే 7కి ఎంత? 42. దీని సరైన సమాధానం 54వది 42 అంటే ఏ. అదేవిధంగా ఈ క్రింద ఇచ్చిన సంవత్సరాలలో ఏ సంవత్సరంలోని ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉంటాయి? చూడండి, మనకు ఏమేం సమాధానాలు ఇచ్చాడు? 2018, 2019, 2017, 2020. మరి దీంట్లో సరైన సమాధానం ఏది? చూడండి, ఇక్కడ ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఏ సంవత్సరంలో ఉంటాయి? అవి సాధారణ సంవత్సరంలో ఉంటాయా, లీప్ సంవత్సరంలో ఉంటాయా? లీప్ సంవత్సరంలో ఉంటాయి. కాబట్టి ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉంటాయి. అంటే లీప్ సంవత్సరాన్ని కనుగొనాలి. అంటే చివరి 2 అంకెలు 4 చేత నిశ్శేషంగా భాగించబడితే అది లీప్ సంవత్సరం. చూడండి, 18 భాగించబడుతుందా? భాగించబడదు. 19 భాగించబడదు. 17 భాగించబడదు. 20 మాత్రం భాగించబడుతుంది. కాబట్టి 2020 అనేది లీప్ సంవత్సరం. మనకు సరైన సమాధానం ఏంది? డి. అదేవిధంగా చూసుకున్నట్లయితే 56. ఇచ్చిన సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాయండి. ఆరోహణ అంటే చిన్న నుండి పెద్ద వరకు ఉన్నటువంటి క్రమం రాయాలి. చూడండి, దేంట్లో ఉంది మరి? సి. 259, 385, 654, 794. అదేవిధంగా
57ది, రాము దగ్గర 125 రూపాయలు ఉన్నాయి. అతని తండ్రి 25 రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు రాము దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి? ముందు ఎన్ని ఉండే? 100, 25. అలా నాన్న ఎన్ని ఇచ్చాడు? ఆయన తండ్రి 25. ఎంత అవుతుంది మరి? 100, 25, 25 ఎంత అవుతుంది? ఎన్ని రూపాయలు అవుతాయి? 150. 57 సమాధానం సి. అదేవిధంగా 58వ ప్రశ్నను చూసినట్లయితే, ఒక 1014 సూచించు సంఖ్య. దీంట్లో 1014 ఎక్కడుందో దానికి టిక్ పెట్టాలి. ఏది? ఇదా? కాదు. ఇది కాదు. పైనది కాదు. ఇది సరి అయిన సమాధానం 58 బి. అదేవిధంగా 59 చూడండి. 8, 1, 2 అంకెలతో ఏర్పడు మిక్కిలి చిన్న సంఖ్య. చిన్న సంఖ్య అడిగాడు. చూడండి, 8, 1, 2 ఉన్నాయి. అయితే చిన్న సంఖ్య రావడానికి ముందు ఏది ఉండాలి? మనకు 1 ఉండాలి. కాబట్టి సరి అయిన సమాధానం ఏమవుతుంది? 128. 59వ సమాధానము, ప్రశ్నకు సమాధానం డి. అదేవిధంగా తర్వాత 60వది, 590 నుండి ఎంత తీసివేసిన 490 వస్తుంది? చూడండి, 590 ఎంత తీసివేస్తే మనకు 490 వస్తుంది? చూడండి, మనం ఏం చేయాలి ఇప్పుడు? 590 నుండి 490ని తీసేయాలి. ఎంత వస్తుంది? సింపుల్ కదా, 100. సరి అయిన సమాధానం సి. 60వది సి. అదేవిధంగా 12 అరటి పండ్ల వెల 48. అయితే ఒక్క అరటి పండు వెల ఎంత? మనకి ఇక్కడ ఏమిచ్చాడు? 12 అరటి పండ్ల వెల ఇచ్చాడు, 48. ఏం చేయాలి మరి? 48ని 12తో భాగించాలి. 12 4 48. సరి అయిన సమాధానం 61వది ఏంది? బి, 4. అదేవిధంగా 62వది చూద్దాం. ఏముంది? నేను 3 అంకెల సంఖ్యను 100ల స్థానంలో 3, 10ల స్థానంలో 2, 1ల స్థానంలో 3 ఉన్నాయి. ఒకవేళ నా నంబరు తారుమారు చేసిన నా నంబరులో ఎటువంటి మార్పు లేదు అయినచో నేనెవరిని? చూడండి, 1లు, 10లు, 100లు. 100ల స్థానంలో ఏముంది? 3. 10ల స్థానంలో ఏముంది? 2. 1ల స్థానంలో 3. 323. ఒకవేళ నంబరు తారుమారు చేసినప్పటికీ 323 వస్తుంది. కాబట్టి 62వది సి, 323. 63వది చూద్దాం. 1 గంట ఏముంది? 1 గంట 40 నిమిషాలలో ఎన్ని నిమిషాలు ఉంటాయి? చూడండి, 1 గంటకి ఎన్ని? 60 నిమిషాలు కదా, ఇంకా 40 నిమిషాలు, మొత్తం ఎన్ని నిమిషాలు మరి? 100. కాబట్టి 1 గంట 40 నిమిషాలలో ఎన్ని నిమిషాలు ఉంటాయి? 100. 63వది సమాధానము బి. అదేవిధంగా 64 చూద్దాం. 64వది, ఒకవేళ రేపు శుక్రవారం అయితే నిన్న ఏ వారం? రేపు శుక్రవారం. చూడండి, రేపు శుక్రవారం. ఈరోజు ఏముంటుంది మరి? గురు. నిన్న ఏముంటుంది? బుధవారము. కాబట్టి సమాధానం డి. చూడండి, 65వది, 15 మరియు 8ల లబ్ధము. లబ్ధం అంటే ఏంది? గుణాకారము. 15 × 8 ఎంత? 15 120. కాబట్టి 65వది సమాధానం సి. అదేవిధంగా చూసినట్టయితే 66వది చూద్దాం. 66వది ఇక్కడ ఏమిచ్చాడు? ఇచ్చిన పటంలో షేడ్ చేయబడని భాగం ఎంత? ఇగో ఇదేమో షేడ్ చేసిన భాగం, చేయని భాగం ఏంది? ఇగో ఇది
ఇది ఇది మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 9. మొత్తం భాగాలు ఎన్ని? 9. చెయ్యబడని భాగాలు, షేడ్ చేయబడని భాగాలు 1, ఇది 2, ఇది 3, ఇది 4. కాబట్టి 4/9. అదేవిధంగా 67వది, అఖిల ఉదయం 7:45 పాఠశాలకు వెళ్ళింది. ఆమె తిరిగి ఇంటికి మధ్యాహ్నము 1:45 వచ్చింది. అఖిల ఎంత సమయము పాఠశాలలో గడిపింది? ఎంత సమయం పాఠశాలలో గడిపింది? చూడండి, ఇక్కడ 1:45 అని మనం ఏం రాసుకోవచ్చు? 13:45. ఎప్పుడు వెళ్ళింది పాఠశాలకు? 7:45 వెళ్ళింది. ఈ 13:45 అంటే 1:45 నుండి 7:45 తీసివేస్తే ఎంత వస్తుంది? 6 గంటలు. సమాధానం 6 గంటలు. అదేవిధంగా 68వది, డైస్కు ఎన్ని అంచులు కలవు? చూడండి, ఇది పాచిక. డైస్కు ఎన్ని అంచులు కలవు? చూడండి, ఇది డైస్ అంటే పాచిక అనుకోండి. అంచులు ఇగో ఇవండి అంచులు. 1, ఇగో 2, ఇది 3, ఇది 4, 5, 6, 7, 8, 9, 10, 11, ఇక్కడ ఒకటి ఉంది 12. అంటే డైస్ అంటే ఈ డైస్కి ఎన్ని అంచులు ఉన్నాయి? మరి సరి అయిన సమాధానం ఏంది? మరి 12. ఏంది? 12. ఓకే. 68వ ప్రశ్నకు సరి అయిన సమాధానం 12 అంటే బి. అదేవిధంగా చూసుకున్నట్లయితే 69వది చూడండి. రవి దగ్గర 426 బొమ్మలు కలవు. కవి దగ్గర రవి కన్నా 23 బొమ్మలు తక్కువగా ఉన్నచో కవి దగ్గర ఉన్న బొమ్మలు ఎన్ని? చూడండి, ఇక్కడ రవి దగ్గర ఎన్ని ఉన్నాయి? 426. మరి కవి దగ్గర ఎన్ని ఉంటాయి? చూడండి, రవి కన్నా 23 బొమ్మలు తక్కువ. ఎన్ని బొమ్మలు తక్కువ? 23 బొమ్మలు తక్కువ. కాబట్టి కవి దగ్గర ఎన్ని ఉంటాయి? చూడండి, 6 నుండి అంటే 426 నుండి 23 తీసేయాలి. 6 నుండి 3 తీసేస్తే 3, 2 నుంచి 2 తీసేస్తే 0, 4కి 4. కవి దగ్గర ఎన్ని ఉంటాయి? మరి 403. సరైన సమాధానం ఏంది? 69వది బి. అదేవిధంగా 70వది చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇచ్చిన పటంలో ఎన్ని త్రిభుజాలు కలవు? లెక్కిద్దాం. ఇది పెద్దది ఒక త్రిభుజం. అదేవిధంగా చూసుకున్నట్లయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఈ పెద్దది 1, ఇవి 9, ఇవి 10. అదేవిధంగా ఈ లోపల కూడా ఉన్నాయి. ఇగో ఇది చూడండి, ఇదొక త్రిభుజం. అదేవిధంగా ఇదొక త్రిభుజం. అదేవిధంగా చూడండి, ఈ బ్లాక్ దాంతో గీస్తున్నాను. ఇదొకటి, 2 అయ్యాయి. అదేవిధంగా ఇగో ఈ పెద్ద త్రిభుజం, ఇది 3. కాబట్టి మొత్తం ఎన్ని మనకు? 13. అంటే 70వ దానికి సరైన సమాధానం ఏంది? 13 అంటే డి అన్నమాట. అదేవిధంగా తర్వాతి ప్రశ్న ఎన్విరాన్మెంటల్కు సైన్స్కు సంబంధించి ఉంటుంది. చూద్దాం. ఈ క్రింది వాణిలో శ్రీకృష్ణ దేవరాయలు రచించిన గ్రంథం ఏది? ఏది? ఆముక్త మాల్యద. 72 ఏముంది? సమాచార హక్కు చట్టము ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? ఎప్పటి నుండి మరి అమల్లోకి వచ్చింది? 12 అక్టోబర్ 2005 నుండి.
అదేవిధంగా 73వది డాష్ భూ కాలుష్యానికి కారణమగును. భూ కాలుష్యానికి కారణమయ్యేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఏది? ఆవు పేడన, ప్లాస్టిక్ ప్లేట్ల, రాలిన ఆకుల, జనపనాలతో కాదు, ఇక్కడ జనపనారతో తయారు చేసిన సంచులు. ఇది ప్రమాదం కాదు, ఇది కాదు, ఇది కాదు. ప్రమాదం అయ్యేటివి ఏంది మరి? ప్లాస్టిక్ ప్లేట్లు. అంటే 73వది బి అన్నమాట. అదేవిధంగా 74వది చూద్దాం. చూడండి, ఇక్కడ కాండం మొదటి భాగం నుండి ఎక్కువ కొమ్మలు గుంపులుగా వస్తాయి. అలాంటి మొక్కలను ఏమంటారు? పొదలు. ఇలా ఉంటాయి అన్నట్టు. ఉదాహరణ ఏంది మరి? గులాబీ. చూడండి, గులాబీ, మిరప, ఇటువంటివి. అదేవిధంగా 75 ఏముంది? పై కీటకాన్ని ఏమందంటే ఈ పై కీటకాన్ని ఒక్క నిమిషం ఎక్కడ నుండి చూస్తారు? గాలిలో ఎత్తులో ఎగురుతూ, పుష్పాల చుట్టూ తిరుగుతూ, నిలువ ఉన్న నీటిలో, చెత్త కుప్పల మీద. ఎక్కడ మరి? పుష్పాల చుట్టూ తిరుగుతూ. సరి అయిన సమాధానం ఏంది? 75వది బి అన్నమాట. బటర్ఫ్లై. ఇది ఏంది? ఈ కీటకం దేనికి? సీతాకోక చిలుక, బటర్ఫ్లై. అదేవిధంగా చూసినట్టయితే 76 జీవ వైవిధ్యం డాష్లో ఎక్కువగా ఉంటుంది. ఎడారిలో, అడవిలో, పట్టణాలలో పైవేవి కావు. అడవిలో జీవ వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది. 76 బి. 77 ఐపీఎల్ అనున్నది దేనికి సంబంధించింది? కబడ్డీనా, క్రికెటా, ఖోఖోనా, బిగ్ బాసా? ఐపీఎల్ అనేది దేంది మరి? ఇండియన్ ప్రీమియర్ లీగ్. క్రికెట్. దేంది? క్రికెట్. కాబట్టి 77 బి. 78 ఈ క్రింది వానిలో విద్యుత్ ఉపకరణము కానిది ఏది? విద్యుత్ ఉపకరణం కానిది ఏది? ఏంది? వాషింగ్ మిషన్ ఉపకరణమే, రిఫ్రిజిరేటర్ ఉపకరణమే, మిక్సీ కూడా విద్యుత్ ఉపకరణమే. అంటే కరెంటుతో నడిచేది. నడవందేది మరి? చీపురు. కాబట్టి 78 సరి అయిన సమాధానం సి. 79 చూద్దాం. ఇటీవల కాలంలో చేసిన పరిశోధనల్లో డాష్ నుండి వచ్చే రేడియేషన్ వల్ల పిచ్చుకలు పూర్తిగా అంతరించే దశకు చేరుకున్నాయి. ఆకాశ హర్మ్యాల, పాఠశాలల, పొడవాటి చెట్ల, సెల్ ఫోన్ టవర్ల. వేటి వల్ల ప్రమాదం పిచ్చుకలకు? సెల్ ఫోన్ టవర్లు. అదేవిధంగా తర్వాతి ప్రశ్న, దోమల వృద్ధిని నివారించుటకు డాష్ చల్లవలను. ఏం చల్లాలి? కిరోసిన్ లేక మలాథియానా, శానిటైజరా, సుగంధ పరిమళ ద్రవ్యాల, పన్నీరా? ఏం చల్లాలి మరి? కిరోసిన్ లేదా మలాథియాన్. అదేవిధంగా ఈ క్రింది వానిలో ఎగురలేని పక్షి ఏది? పెంగ్విన్, కాకి, పిచ్చుక, గద్ద. ఎగరలేని పక్షి ఏది? పెంగ్విన్. 81వది సమాధానం ఏ. అదేవిధంగా చూసుకున్నట్టయితే 82 చూద్దాం. ఏముంది? ఈ క్రింది వానిలో సరికానిది గుర్తించండి. ఆవు, చేప, మేక, గేదె. చూడండి, ఆవు, మేక, గేదె ఇవేంది మరి? పాలిచ్చేటివి. చేపలు ఇస్తాయా? ఇవ్వవు కదా, చేప. అదేవిధంగా 83 సైనా నెహ్వాల్, పివి సింధు మరియు హిమా దాస్ లో ప్రాముఖ్యత గల వ్యక్తులు.
ఎక్కడ వీరికి ప్రాముఖ్యత ఉంది? క్రీడలు ఆటలల్లనా, రాజకీయాలల్లనా, చిత్రసీమల అంటే సినిమా రంగంలోన, శాస్త్రవేత్తల వీరు? క్రీడలు మరియు ఆటలు. 83 ఏ. అదేవిధంగా చూసుకున్నట్టయితే 84వది చూద్దాం. స్వాతి తనకు తెల్ల రేషన్ కార్డు ఉన్నందున ఆరోగ్యశ్రీ పొందుటకు అర్హత ఉందని తెలుసుకొని డాష్ కు దరఖాస్తు చేయాలని నిర్ణయించింది. దేనికి? వైద్యునికా, సర్పంచ్కా, ఎంఈఓ అంటే మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కా, కలెక్టర్కా? ఎవరికి మరి? కలెక్టర్కి. 84 డి. 85వది ఈ క్రింది వానిలో ఏది నేలను గుల్లబరిచి సారవంతం చేస్తుంది? ఒంటెనా, వానపామ, సింహమ, కోత్య? ఇక్కడ నేలను ఏది చేస్తుంది? వానపాము. 85 వానపాము. దీన్ని మనం ఏమంటారు? రైతు మిత్ర అని కూడా అంటారు. వానపాముని ఏమంటారు? మరొక పేరేంది? రైతు మిత్ర అంటే రైతులకు మేలు చేసేది. ఎలా మేలు చేస్తుంది మరి? నేలను గుల్లబరిచి నేలను సారవంతం చేస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే 86వది ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం డాష్ దగ్గరలో ఉంది. ఎక్కడుంది మరి? చూడండి, పానగల్ చెరువు దగ్గరలో ఉంది. దీనిని ఉదయ సముద్రం అని కూడా అంటారు. నల్లగొండ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీన్ని నిర్మించిన వారెవరు మరి? ప్రతాపరుద్రుడు. ఎవరు నిర్మించారు? ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? ప్రతాపరుద్రుడు. అదేవిధంగా 87 చూసుకుంటే డాష్ గుంపులుగా కలిసి జీవిస్తాయి. ఇవి సంఘ జీవనంలో ఆదర్శప్రాయులు అంటే వీటిని ఆదర్శంగా తీసుకోవచ్చు. ఏమి మరి? కుక్కలు, పిల్లుల, తేనెటీగలు, చీమల, మానవుల, కప్పలు మరియు పాముల? ఏమి? తేనెటీగలు. ఇవి గుంపులుగా జీవిస్తాయి. వీటిని చూసి మనం నేర్చుకోవచ్చు. 87 సి 87 బి. ఎందుకంటే ఇవి క్రమశిక్షణతో మెదులుతాయి. అదేవిధంగా 88 చూసినట్టయితే గుంపులు మరియు సమూహాలు అనే పదాలు ఈ క్రింది వానిలో దేనికి సంబంధించినవి? చూడండి, ఇక్కడ ఏమి? గుంపులు మరియు సమూహాలు అను పదాలు దేనికి సంబంధించినవి? దేనికి సంబంధించినవి? చూడండి, ఇక్కడ సమాధానం ఏంది? ఏనుగులు మరియు పక్షులు. ఇక్కడ ఏనుగులు ఎలా ఉంటాయి? గుంపులుగా ఉంటాయి. పక్షులు సమూహాలుగా ఉంటాయి. ఇగో ఇలా పక్షులు ఎలా ఉంటాయి? సమూహాలుగా ఉంటాయి. తరువాతి ప్రశ్న 89. రద్దీ సమయంలో వాహనాలన్నీ ఆగిపోకుండా క్రమబద్ధీకరించడానికి, ప్రమాదాలు నివారించడానికి ఉపయోగపడుతుంది. ఏం ఉపయోగపడతాయి మరి? దీంట్లో చూడండి, సిగ్నలింగ్ సిస్టమ్. ఏంది? సిగ్నలింగ్ సిస్టమ్. అదేవిధంగా 90వది క్రీడా పోటీలు జరుగుతున్నప్పుడు ఆ ఆట పూర్తయిన తర్వాత ఒకరినొకరు అభినందించుకుంటారు. ఆటల్లో గెలుపోటములను సమానంగా తీసుకొని అభినందించుకోవడాన్ని ఏమంటారు? స్నేహబంధమా, క్రీడా స్ఫూర్తి, ఆరాధన, ఓడన? క్రీడా స్ఫూర్తి. 90వది బి. అదేవిధంగా 91వది చూద్దాం. ఈ 91 నుండి 100 ప్రశ్నలు అనేటివి మెంటల్ ఎబిలిటీకి సంబంధించినవి. చూద్దాం. బరువు కిలోగ్రాములు, దూరము డాష్. బరువుని కిలోగ్రాముల్లో కొలుస్తారు. మరి దూరాన్ని దేంట్లో కొలుస్తారు? కిలోమీటరు. ఇక్కడ కిలోగ్రాములు ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనం దూరాన్ని కిలోమీటర్లో తీసుకోవాలి. 91వది సి. అదేవిధంగా 92 పెద్ద, చిన్న, సంతోషం ఏమొస్తుంది ఇక్కడ? పెద్దకు వ్యతిరేకం చిన్న, సంతోషానికి వ్యతిరేకం విచారం. 92 సి. అదేవిధంగా 93 చూద్దాం. ఇక్కడ చూడండి, 9, 19, 29, 39 తర్వాత వచ్చు సంఖ్య ఏది? ఏమొస్తుంది ఇక్కడ? 9.
19 అంటే 9కి ఎంత కలిసింది 10. 19 నుండి 29 ఇక్కడ ఎంత కలిసింది 10. మళ్ళీ 29 నుండి 39 ఇక్కడ ఎంత కలిసింది దీనికి 29కి 10. కాబట్టి 39కి 10 కలిస్తే ఎంత 49. సరి అయిన సమాధానం 49. 93A. అదేవిధంగా 94 చూద్దాం. 1, 3, 6, 10, 15 తర్వాత వచ్చు సంఖ్య ఏది? చూడండి 1 నుండి 3 ఎంత తేడా 2. 3 నుండి 6 ఎంత తేడా 3. 6 నుండి 10 ఎంత తేడా 4. 10 నుండి 15 ఎంత తేడా ఉంది మధ్యలో 5. అంటే 15 నుండి ఎంత తేడాలో మనకు సంఖ్య రావాలి 6. 15కి 6 కలిపితే ఎంత చూడండి ఎంత అవుతుంది మరి 21. సమాధానం 21. 94B. అదేవిధంగా 95 చూద్దాం. చూడండి ఇక్కడ ఈ బాణం గుర్తులు అనేవి పైకి ఉన్నాయి. తర్వాత అంటే ఉత్తరం అనుకోండి, పైన ఏముంటుంది మనకు ఉత్తరం నార్త్. ఇవి ఈ మూలకు ఉన్నాయి అంటే ఈశాన్యానికి ఈశాన్యము, ఇవి ఉత్తరం. ఇవి చూడండి ఇవి తూర్పునకు ఉన్నాయి వైపు అంటే తూర్పు వైపున. తర్వాత వచ్చేది ఎలా ఉండాలి మరి ఈ మూల ఉండాలి అంటే ఆగ్నేయ మూలలో ఉండాలి. కాబట్టి సరి అయిన సమాధానం ఏమవుతుంది సి 95C. 96 చూడండి. క్రింద ఇచ్చిన వరుసలో తరువాత వచ్చు పటం ఏది? చూడండి జాగ్రత్తగా. ఇదేముంది షేడ్ చేయబడిన భాగాలు చూడండి. ఇగో ఈ వైపుకున్నాయి, తర్వాత నెక్స్ట్ ఉన్నాయి అంటే ఇక్కడ, తర్వాత ఇక్కడ ఉన్నాయి, నెక్స్ట్ ఎక్కడ రావాలి మరి ఇగో ఈ ప్రాంతంలో ఉండే పటం మనకు సరి అయిన సమాధానం అవుతుంది. ఏదవుతుంది చూడండి, ఇదేనా సీనే కదా, సరిగ్గా చూడండి. ఇగో మనకు సరైన సమాధానం ఏమవుతుంది డి. ఇది ఎందుకు కాదు మరి, దీనికి వ్యతిరేకంగా ఉండాలి కదా షేడింగ్. కాబట్టి సరైన సమాధానం 96D. అదేవిధంగా 97 చూడండి. ఇక్కడ తరువాత వచ్చు భిన్నం ఏది? చూడండి ఇక్కడ 2 తర్వాత వచ్చు భిన్నం ఏది అని అడిగాడు. చూడండి ఇక్కడ 2/3 దీన్ని 2/2 చే గుణిస్తే ఏమొస్తుంది 4/6. అదే 2/3ని 3/3తో గుణిస్తే ఏమవుతుంది 2 ముళ్ళ 6, 3 ముళ్ళ 9, 6/9. ఇగో ఇది వచ్చింది. అదేవిధంగా 2/3ను 4/4తో గుణిస్తే 8/12 ఇది వచ్చింది. అదేవిధంగా మనం మరి 2/3ని ఇప్పుడు దేంతో గుణించాలి 5/5తో గుణించాలి. 2 5ల 10, 3 5ల 15. మన సరి అయిన సమాధానం ఏంది 10/15 అనేది సరి అయిన సమాధానం. అదేవిధంగా 98వది చూసుకుంటే ఈ క్రింది వాణిలో భిన్నమైన దానిని గుర్తించండి. ఇక్కడ సరైన సమాధానం ఏంది డి. అంటే ఇక్కడ చూడండి ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి ఇవి సరళ సంవృత్తం పటాలు అన్నట్టు. అంటే ఇవి సరళ సంవృత్తం కాని పటాలు. ఇది ఒకటి సరళ సంవృత్తం అయ్యే పటం అని మనం గమనించవచ్చు. క్షమించాలి, 3 సరళ సంవృత్తాలే ఏ, బి, సి, కానీ ఇది సరళ సంవృత్త పటం కాదు. కాబట్టి 98D. అదేవిధంగా
99 చూసుకున్నట్టయితే AD BF CH క్రమంలో తరువాత వచ్చినది ఏది? చూడండి, ఇక్కడ A నుండి B వచ్చింది, ఓకే. B నుండి C అంటే ఒక్కొక్కటి పెరిగింది +1. అదేవిధంగా D నుండి E మధ్యలో ఏముంది? DEF కదా, ఓకే. DEF కదా. మళ్ళీ E నుండి H అంటే ఇక్కడ మధ్యలో ఏముంటుంది? F ఉండొచ్చు. FGH సారీ, మధ్యలో ఏముంటుంది? FGH. అయితే మరి ఇప్పుడు మనకు తర్వాత క్రమంలో మనకి ఏం రావాలి చూడండి. A వచ్చింది, B C, D రావాలి, D F G H I J రావాలి. కాబట్టి DJ. 99వ ప్రశ్నకు సరి అయిన సమాధానం B. అదేవిధంగా చివరగా వందవది పటాన్ని పూర్తి చేయండి. చూడండి, మనం ఈ త్రిభుజాన్ని మొత్తం తీసుకుందాం. ముందుగా మనం ఇది పూరిద్దాం. ఇక్కడ ఒక గీత ఉంది, అది వాలుగా ఉంది. తర్వాత దీనికి సమాంతరంగా 2 గీతలు గీసుకుందాం. తర్వాత 3, తర్వాత 4. చూడండి, ఇక్కడ ఈ పైన 2 నిలువుగా ఒకే రకంగా ఉన్నాయి, కిందివి కూడా అడ్డంగా ఉండాలి. కాబట్టి సరి అయిన సమాధానం ఏమవుతుంది? ఇగో ఇక్కడ చూడండి, ఇగో మనం ఈ మొత్తాన్ని సరి అయిన సమాధానంగా గుర్తించాలి. ఈ పటం ఎక్కడుంది మరి? చూడండి, ఎక్కడుంది? ఇగో ఇది 100వ ప్రశ్నకు సరి అయిన సమాధానం B. ఓకేనండి, ఇదండి ఈరోజు విషయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.